హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కిరెడ్డి దివ్య. ఈరోజైతే చికెన్ పచ్చడి చేస్తున్నాను. 1 కేజీ చికెన్ తీసుకోవాలి. దానికున్న కొవ్వు మొత్తం సపరేట్ చేసి తీసేసేయాలి. తీసినాక క్లీన్గా వాష్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పీసెస్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా కలిపి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెడితే దీనిలో నుంచి వాటర్ వస్తాయి. మనం వాటర్ ఏం పొయ్యి అవసరం లేదు, పొయ్యి మీద పెట్టేసుకోవడం అయ్యే వాటర్ వస్తాయి. తర్వాత మసాలా చేసుకుందాం. మసాలాకు కావాల్సినవి కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు, ఈ 3 ఫస్ట్ వేపుకుందామండి. లో ఫ్లేమ్లో వేపుకుంటూ పక్కన చూసుకుంటూ ఉండాలి. వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయో, ఆ వాటర్ మొత్తం ఇనిగిపోవాలి. ఇప్పుడు ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు 1 కేజీకి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఈ మూడు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇవి ఎక్కువ కలబెట్టకూడదు. ఎక్కువ కలబెడితే చిదురైపోతాయి ముక్కలు. సో చిన్నగా కలబెట్టుకోవాలి. ఇవి చల్లారినాక మిక్సీ వేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకోండి. నీళ్ళు మొత్తం ఇనిగిపోవాలి. ఇనిగిపోయిన తర్వాత మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ తీసుకొని దీనిలో వేసుకోవాలి. వేసుకొని బాగా మరగబెట్టాలి. ఆయిల్ అయితే బాగా కొంచెం మీడియంగా మరగాలి. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఇలా కొంచెం సేపు ఉడకబెట్టాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిన తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలబెట్టాలి. కొంచెం బాగా ఎక్కువసేపు ఉడకబెట్టాలి. పచ్చివాసన మొత్తం పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ది. సో అయిపోయాక ఆఫ్ చేసి దించేసుకోండి. 1 కేజీ చికెన్కి 1 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ సాల్ట్, మనం ధనియాల పొడి మసాలా వేసాం కదా, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవి ఆ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని కలబెట్టుకోండి. కలబెట్టుకున్న తర్వాత మీకు ఏదన్నా తగ్గింది అనుకుంటే అప్పుడు చూసుకొని ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కానీ, కారం కానీ, లేదా ఆయిల్ అయినా సరే తక్కువ అయింది అనుకుంటే హీట్ చేసుకొని పోసుకోవచ్చు. సో చల్లారిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేయాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కలిపెట్టని తినేసేయండి. యమ్మీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.